Hi students, today we are going to discuss RRB NTPC test number 57 and question number 71 to 100. Okay, Nandi? So this is first question, word analogy based question. 1 and 2 మధ్య corresponding relation ఏదైతే ఉందో 3 and 4 కనెక్ట్ చేయాలా. సో ప్లేన్ ఈజ్ టు పైలట్, ప్లేన్ నడిపేవాడిని పైలట్ అంటారండి. అదేవిధంగా షిప్ నడిపేవాడిని సో కెప్టెన్ అంటారండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ప్లేన్ ఈజ్ టు పైలట్ అయితే షిప్ ఈజ్ టు కెప్టెన్. ఓకే, రైట్. Go for second question. So this is letter analogy based question. 1 and 2 మధ్య corresponding ఏదైతే లాజిక్ ఉందో 3 and 4 సేమ్ కనెక్ట్ చేయాలా. D corresponding 4, F corresponding 6, I corresponding 9, A corresponding 1, C corresponding 3, F corresponding 6. 4 1 అంటే -3, 6 3 అంటే -3, 9 6 అంటే -3, -3 ఓకేనండి. కాబట్టి ఏంటంటే మనం కూడా మనకి ఇచ్చిన పేర్ ఆఫ్ లెటర్స్ మధ్య మనం -3 అప్లై చేయాలి యాక్చువల్గా. ఓకేనా, -3 అప్లై చేస్తే సపోజ్ చూడండి, ఒక లాస్ట్ లెటర్ చెక్ చేస్తున్నాను. T అంటే 20, -3 అంటే ఎంత 17 కరెస్పాండ్ లెటర్ ఏంటి Q. Qతో ఎండ్ అయిన ఆన్సర్ ఆప్షన్లో ఒక్కటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ జస్ట్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ లెటర్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. సో 77 ఈజ్ ఈక్వల్ టు 84, అదేవిధంగా 121 అన్నాడు. బేసికల్గా 17 11 మల్టిపుల్ చేస్తే మనకి ఏంటంటే 7. ఎంతైతే మనం మల్టిపుల్ చేస్తున్నామో ఆ నెంబర్ని యాడ్ చేస్తున్నాడు. 77 + 7 ఈజ్ ఈక్వల్ టు 84. దట్ ఈస్ ద లాజిక్. 121 వచ్చి 11 మల్టిపుల్, 11 11s. ఆ మల్టిపుల్ అనే నెంబర్ని 121కి యాడ్ చేస్తే 132. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ ద లాజిక్, రైట్. Go for next question. So this is వర్డ్ క్లాసిఫికేషన్. ఇచ్చిన వర్డ్ యొక్క కరస్పాండింగ్. సో 4 వర్డ్స్లో ఏ మూడైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే వేరేస్ సో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. సో హిల్స్ అన్నాడు, వ్యాలీస్ అన్నాడు, మౌంటైన్స్ అన్నాడు, ట్రీస్ అన్నాడు. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో డిఫరెంట్ వన్. సో ట్రీస్ అండి. సో దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ అన్ని కూడా సో బిలాంగ్స్ టు ఏంటంటే రాక్ అని వస్తుంది యాక్చువల్గా అనమాట. హిల్స్ అయినా, వ్యాలీస్ అయినా, మౌంటైన్స్ అయినా. బట్ వేరేస్ ట్రీస్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 75. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ చూడండి. ఐకే అన్నాడు, ఐ. జేది వేస్తే కే, ఓ పీది వేస్తే క్యూ, జీ నెక్స్ట్ చూడండి, జీ హెచ్ది వేస్తే మనకి ఐ రావాలి. బట్ యూ చూడండి, వీది వేస్తే డబ్ల్యూ. ఎస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. వేరే థర్డ్ ఆప్షన్ ఇస్ ద డిఫరెన్స్. సో దట్ ఈస్ వై సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇచ్చిన సో మన క్వశ్చన్లో అన్ని ఎలిమెంట్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాండమ్ సెలక్షన్లో 1 or 2 చెక్ చేసినా మన ఆన్సర్ డిసైడ్ అయిపోతుంది. ఒకవేళ 1 or 2 చెక్ చేసినప్పుడు అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే దెన్ సెకండ్ అండ్ థర్డ్ ఏంటంటే ఇంకొక రిలేషన్ కనెక్ట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన సో 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా కానీ ఒక లక్షణంతో ఉంటే ఒకటి డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నట్టు లాజిక్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్, దీంట్లో సమ్ ఈజ్ ఈక్వల్ టు సో 8, దీంట్లో సమ్ ఈజ్ ఈక్వల్ టు 9, దీంట్లో సమ్ 9, దీంట్లో సమ్ 9. అన్నిట్లో సమ్ 9 అయితే సమ్ ఆఫ్ ద డిజిట్స్. వేరే ఫస్ట్ ఆప్షన్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 8. దట్ ఈస్ వై సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 77. సో దిస్ ఈజ్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. కాకపోతే దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్తో నడుస్తూ ఉంటుందండి. ఏంటంటే ఆ కామన్ సెన్స్ లాజిక్ నెవ్యూ, యాంథర్, టెన్సెస్, ప్రూన్స్, ప్రిన్స్ అన్నాడు. ఇచ్చిన కరస్పాండింగ్ అసలు ఆ వర్డ్స్కి ఎటువంటి రిలేషనే ఉండదండి. దాంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే నెవ్యూలో ఎన్ అనే లెటర్ ఫస్ట్ ప్లేస్, యాంథర్లో ఎన్ అనే లెటర్ సెకండ్ ప్లేస్, టెన్సెస్లో ఎన్ అనే లెటర్ థర్డ్ ప్లేస్, సో ప్రూన్స్లో సో ఎన్ అనే లెటర్ ఫోర్త్ ప్లేస్, దెన్ ప్రిన్స్లో ఎన్ అనే లెటర్ ఫిఫ్త్ ప్లేస్. దెన్ మన ఆన్సర్లో ఎన్ యొక్క పొజిషన్ 6th ప్లేస్లో రావాలి. దట్ ఈస్ ద కామన్ సెన్స్ లాజిక్. అలా 6th ప్లేస్లో వచ్చిన ఎన్ మన ఆన్సర్ 1 2 3 4 5 6 రిటర్న్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో దట్ ఈస్ ద జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ కామన్ సెన్స్ లాజిక్, రైట్. దెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. ఓకే చూడండి, కే అంటే 11, జే అంటే 10, ఎల్ అంటే 12, ఐ అంటే 9, ఎం అంటే 13. ఎప్పుడైనా కానీ సిరీస్లో నెంబర్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటే యూ హ్యావ్ టు అప్రోచ్ ఆల్టర్నేటివ్. 11 12 13 అదొక సిరీస్. 10 9 సో -1 కాబట్టి 8 రావాలా. 8 కరస్పాండింగ్ ఈక్వల్ టు హెచ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. ఆల్టర్నేటివ్ సిరీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఈ సీక్వెన్స్లో ఏం చేస్తానంటే చూడండి, 6 కాస్త 8.5 అంటే +2.5,
3.5 6 అంటే ప్లస్ 2.5, ఇలా ప్లస్ 2.5 ప్లస్ 2.5 యాడ్ చేస్తున్నాడు. -4కి మనము ప్లస్ 2.5 యాడ్ చేస్తే సో రిమైండర్ మనకి ఏంటంటే 1.5 వస్తుంది. ఆ 1.5 కూడా మైనస్ వాల్యూ ఎక్కువ కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ సో -1.5. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. దిస్ ఈజ్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్ అండి. అరవింద్స్ బర్త్డే ఈజ్ ఆన్ సండే 12th March. సండే 12th March చూడండి. మార్చి 12 సండే అయితే ఆన్ వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి మధూబ్స్ బర్త్డే ఇన్ ద సేమ్ ఇయర్. మధూబ్స్ వాస్ బార్న్ 10th August. ఆగస్ట్ 10th ఏందో కనుక్కోమంటున్నాడు. దట్స్ ఆల్, అంతే, ఇంకేం లేదు. మార్చి 2 సండే అయితే ఆగస్ట్ 10th ఏంటి? మార్చి 12 రోజులు అంటే బ్యాలెన్స్ ఎంత? 19 days. 19/7 వేస్తే మనకి ఆడ్ డేస్ 5 odd days. తర్వాత ఏప్రిల్ 30 కాబట్టి 30/7 ఈజ్ ఈక్వల్ టు 2 odd days. ఎక్కడ 30 days ఉన్న 2 odd days, 31 days ఉంటే 3 odd days అనమాట. ఏప్రిల్ 2 odd days, తర్వాత మే 3 odd days, జూన్ 2 odd days, జూలై 3 odd days, ఆగస్ట్ 10 దాకా కాబట్టి 10/7 ఈజ్ ఈక్వల్ 3 odd days. ఈ మొత్తం కౌంట్ చేస్తే 3 + 3 6, 6 + 2 8, 8 + 3 11, 11 + 2 13, 13 + 5 ఈజ్ ఈక్వల్ 18. 18/7 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 4 odd days. బియాండ్ సండే నుంచి మనం 4 odd days కౌంట్ చేస్తే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? దెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ది వెయిట్స్ ఆఫ్ 4 boxes 20, 30, 50, 70 kilograms. Which of the following cannot be the total weight in kilogram of any combination of these boxes, and in a combination a box can be used only once. ఆ 4 రకాల వెయిట్ని ఒక్కసారే వాడుకోవాలా? సో ఆ 4గిట్లో ఏ 2 అయినా, ఏ 3 అయినా, 4 అయినా తీసుకోవచ్చు. సో ఫార్మేషన్ కాంది, టోటల్ ఫార్మేషన్ కాదన్నాడు. 170, 30 + 20 50, 50 + 50 ఈజ్ ఈక్వల్ టు 100, 100 + 170. ఎస్, 170 ఫాలో అవుతుంది, మన ఆన్సర్ కాదు. 160 అన్నాడు. సో 70 + 50 సో 120, 120 + 20 140, 140% 170 వస్తుంది. 160 వచ్చేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే చూడండి 50 + 30 ఈజ్ ఈక్వల్ టు 80, 8 + 20 100. సో కుదరదు. 120 అనేది ఆ 4 రకాల కాంబినేషన్తో మనకు ఫాలో కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, డస్ నాట్ ఫాలో. Then question number 82. So from the given word select the word which cannot be formed using the letters of the given word. ఫ్యామిషిడ్ అనే వర్డ్ ఇచ్చాడు, దాంట్లో నుంచి ఫార్మేషన్ కాందన్నాడు. షేడ్ సో ఫాలో అవుతుంది. నెక్స్ట్ వచ్చేందంటే మీడియాస్ అన్నాడు. మీడియాస్ MEDIAS మీడియాస్ ఓకే. తర్వాత మ్యాష్డ్ ఎస్ ఫాలో అవుతుంది. అమ్యూజ్డ్ ఫాలో కాదు. వై? బికాస్ అమ్యూజ్డ్లో ఉన్న యు అనే లెటరు బేస్ వర్డ్ అయిన ఫ్యామిషిడ్లో లేదు కాబట్టి దట్ ఇస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఎన్క్రిప్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ VMXI BKG అంటే ఈ కరస్పాండింగ్ వి, N కరస్పాండింగ్ M, C కరస్పాండింగ్ X. ఏంటది? ఆపోజిట్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపోజిట్ పెయిర్స్ కాబట్టి మనం కూడా ఆపోజిట్ పెయిర్ అప్లై చేస్తే A ఆపోజిట్ Z, R ఆపోజిట్ I, C ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు X, ZIX. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? దెన్ క్వశ్చన్ నెంబర్ 84. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాట్మాస్ సింప్లిఫై చేయాలి. ఓకే చూడండి, 550 ఇంటూ మీన్స్ డివైడ్ బై, దెన్ మైనస్ రిప్రజెంటేషన్ ప్లస్, దెన్ ప్లస్ రిప్రజెంటేషన్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 11 2s 11 5s కాబట్టి 50. సో 25. 24 into 3 is equal to 72. 72 plus 25 is equal to 97. So our answer is second option our answer according to BODMAS, right? Then go for next question. So this is నెంబర్ పజిల్ అండి. ఈ నెంబర్ పజిల్కి పర్టికులర్ రూల్ అంటే ఉండదు, సర్టన్ రూల్ అంటూ ఉండదు. ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్తో క్వశ్చన్ నడుస్తూ ఉంటుంది. ఏం చేశాడు చూడండి. 9 @ 7 అంటే 9 - 7 ఈజ్ ఈక్వల్ టు 2. 2 into 2 ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈస్ ద లాజిక్. 6 @ 1 అంటే 6 - 1 ఈజ్ ఈక్వల్ 5. 5 into 2 ఈజ్ ఈక్వల్ టు 10. సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే సో 7 - 4 ఈజ్ ఈక్వల్ టు 3. 3 into 2 ఈజ్ ఈక్వల్ 6. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8 @ 2 అంటే 8 - 2 ఈజ్ ఈక్వల్ టు 6. 6 into 2 ఈజ్ ఈక్వల్ 12. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? క్వశ్చన్ నెంబర్ 86. దిస్ ఈజ్ బాక్స్ టైప్ పజిల్. ఈ బాక్స్ టైప్ పజిల్లో మనకి రిలేషన్ రో వైజ్ రిలేషన్, కాలం వైజ్ రిలేషన్ మనం డిసైడ్ చేసుకుని ఆన్సర్ చేయాలా. బట్ కాలం వైజ్ రిలేషన్ ఉందన్నమాట. సో 8 into 12 ఈజ్ ఈక్వల్ టు 96. 7 into 15 ఈజ్ ఈక్వల్ టు 105.
5 into 13. 5 into 13 is equal to 65. So our answer is third option our answer. Column wise multiple చేస్తున్నాడు. Next. Question number 87. So this is a direction based question. A man walks 3 kilometers west. 3 kilometers west. Then turns south and walks 7 kilometers. 7 kilometers. Then turns east and walks 3 kilometers. 3 kilometers. Then turns to his right and walks 5 kilometers. Turns to right అంటే మళ్ళీ కిందకి రావాలా 5 kilometers. Where is he now with reference to her starting position అన్నాడు. అదొక 7 ఇదొక 5 12 kilometers. 12 kilometers ఏంటంటే సో మనకి ఏంటంటే కిందకి రావాలి కాబట్టి ఏంటంటే సో సౌత్ 12 kilometers ఏంటంటే మనకి ఏంటంటే సౌత్ అవర్ ఆన్సర్. ఓకేనండి. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. Go for next question. So this is syllogism based question andi. Some books are diaries. Diaries. All books are papers. All books are papers. Okay. All అనే ఆన్సర్ ఫస్ట్ కంక్లూజన్ ఫాలో కాదు. వై? బికాస్ రెండు స్టేట్మెంట్స్ యూనివర్సల్ లో ఉంటేనే ఆల్ రావాలి. అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్. అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. దట్ ఈస్ వై వన్ డస్ నాట్ ఫాలో. సమ్ పేపర్స్ ఆర్ డైరీస్. Some papers are diaries in the day. Obviously right. Both are intersecting. ఇదిగోండి both are intersecting. That is why only conclusion 2 follows. Only conclusion 2 follows. Option 2 our answer. Right. Then go for next question. Question number 89. So this is a seating arrangement అండి. ఏమంటున్నా అంటే from the following information answer the questions given below. PQRS are sitting in arrow facing you. Facing you అంటే nothing but all are facing south direction. అందరూ సౌత్ ఫేస్ చేస్తున్నారు. చూడండి అందరూ సౌత్ ఫేస్ చేస్తున్నారు. ఎంతమంది? 5 persons. ఇద్దండి 1 2 3 4 5 ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్. ఫేసింగ్ యూ అంటే దట్ మీన్స్ సౌత్ అని. సౌత్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ రైట్ హ్యాండ్, దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకేనండి. ఎస్ ఈజ్ నెక్స్ట్ టు టీ. ఆర్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఇదిగోండి ఆర్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్. ఇదిగోండి ఆర్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ అంటే అక్కడ ఆర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ క్యూ అంటే క్యూ ఇటైనా రావచ్చు ఇటైనా రావచ్చు. ఒక్క నిమిషం ఆగండి. పి ఈజ్ ఎట్ ద ఎండ్ టు నెక్స్ట్ టు టీ. పి ఈజ్ ఎట్ ద ఎండ్ టు నెక్స్ట్ టీ. పి అనే పర్సన్ ఎండింగ్ లో ఉండాలి, టీ కింద ఉండాలా అంటే దట్ మీన్స్ ఇలా ఉండాలా, అలా ఉండాలి యాక్చువల్గా. ఓకేనా, అలా ఉండాలి యాక్చువల్గా. ఆర్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అన్నాడు యాక్చువల్గా. ఓకే ఒక్క నిమిషం, లెఫ్ట్ రైట్ కదా, ఒక్క నిమిషం ఆగండి. 5 members కదా, 1 2 3 4 5 6 లేదుగా. ఓకే 5 members. ఓకే అందరూ కూడా సౌత్ ఫేస్ చేస్తున్నారు. ఇదిగోండి సౌత్ ఫేస్ చేస్తున్నారు అంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్ పోర్షను, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్షను. ఆర్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాలి. ఇందాక పొరపాటు ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ రావాలి ఆర్. ఇదిగోండి చూడండి ఆర్ ఇక్కడ రావాలి, అదిగోండి. అండ్ టు ది నెక్స్ట్ క్యూ అన్నాడు. నెక్స్ట్ క్యూ అంటే క్యూ ఇక్కడైనా రావచ్చు ఇక్కడైనా రావచ్చు. ఒక్క నిమిషం ఆగుదాం. పి ఈజ్ ఎట్ ద ఎండ్ నెక్స్ట్ టు టీ అన్నాడు. పి అనేవాడు ఒక ఎండింగ్లో ఉండాలా, టీకి నెక్స్ట్ ఉండాలా అంటే ఖచ్చితంగా పి ఇక్కడ రావాలా, టీ ఇక్కడ రావాలా. ఇప్పుడు క్యూ అనే పర్సన్ ఇక్కడ ఒక నిమిషం ఆగండి. ఎస్ ఈజ్ నెక్స్ట్ టు టీ. ఎస్ ఈజ్ నెక్స్ట్ టు టీ అంటే ఇక్కడ ఎస్ రావాలా, ఇక్కడ ఆటోమేటిక్గా క్యూ రావాలా. సో దట్ ఈస్ ద అరేంజ్మెంట్. ఓకే వెళ్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఇన్ ది మిడిల్? మిడిల్ ఎవరున్నారు? ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ fourth option our answer, right? Then go for next question. Who is second from the left? Left నుంచి మనకి లెఫ్ట్ నుంచి సెకండ్. సో లెఫ్ట్ అంటే ఇదే రావాలి, ఇట్ రావాలా. సో లెఫ్ట్ నుంచి సెకండ్ టీ. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? Then go for next question. Who is on the right hand? Who is on the right hand? This is the right hand. So this is the right hand అనమాట. సో కాబట్టి Q. Our answer is second option our answer, right? Then go for next question. Question number 92. General statement conclusion and digital era is quietly contributing to humanity's carbon footprint. Manufacturing and using computers, smartphones, etc. also involve production of greenhouse gases అన్నాడు. ఓకేనండి. సో conclusion, the virtual world is silently become harmful to humanity. Okay. యూజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ప్రొడ్యూసెస్ గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నాడు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంక్లూడ్ చూద్దాం. 1 or 2 లేదా 2 చూద్దాం. ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్ ఈజ్ లాజికల్లీ ఫాలోస్ అన్నాడు యాక్చువల్గా.
ఓన్లీ కంక్లూజన్ 1 కాదు, ఓన్లీ కంక్లూజన్ 2 కాదు, బోత్ 1 and 2. ఎస్, రెండు ఖచ్చితంగా ఫాలో అవుతున్నాయండి, రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. 93. సో దిస్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఇఫ్ ద లెటర్స్ హ్యావింగ్ ప్రైమ్ ఈవెన్, చూడండి, హ్యావింగ్ ప్రైమ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ ప్లేస్ వాల్యూస్ ఆర్ కోడెడ్ యాజ్ 4, 5, 3 రెస్పెక్టివ్లీ. అంటే ప్రైమ్ నెంబర్కి ఏమో 4 అంటున్నాడు, ఈవెన్ నెంబర్కి ఏమో 5 అంటున్నాడు, ఆడ్ నెంబర్ పొజిషన్కి ఏమో 3 అంటున్నాడు. ఏది ఎడ్యుకేషన్ అనే దాంట్లో, ఇది చూడండి, ఎడ్యుకేషన్ రాస్తాను చూడండి, ఎడ్యుకేషన్ EDUCATION ఎడ్యుకేషన్. వాటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ చూడండి, వాటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్, ఇది 5, ఇది 4, ఇది 21, ఇది 3, ఇది 1, ఇది 20, ఇది 9, ఇది 15, ఇది 14. ప్రైమ్ నెంబర్కి చూడండి, ప్రైమ్ నెంబర్కి 4 అన్నాడు. సో చూడండి 5 ప్రైమ్ నెంబర్ కదా, సో ఎస్ఆర్ నో, దానికి ఏమి ఇవ్వాలా, 4 ఇవ్వాలా, ఇద్దండి. 3 ప్రైమ్ నెంబర్ కదా, ఏమి ఇవ్వాలా, 4 ఇవ్వాలా. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా ప్రైమ్ నెంబర్ ఏం లేదు. ఈవెన్ నెంబర్ 5 అన్నాడు, ఈవెన్ నెంబర్ 5 అంటే 4 ఈవెన్ నెంబర్ కదా, 5 ఇవ్వాలా. 20 ఈవెన్ నెంబర్ కదా, 5 ఇవ్వాలా. 14 ఈవెన్ నెంబర్ కదా, 5 ఇవ్వాలా. తర్వాత ఆడ్ నెంబర్ పోర్షన్ 3 ఇవ్వాలా. 21 ఆడ్ కదా, 3. నెక్స్ట్ 1 ఆడ్ కదా, సో 3. ఓకేనా. సో నెక్స్ట్ 9 ఆడ్ కదా, 3 ఇవ్వాలా. 15 ఆడ్ కదా, 3 ఇవ్వాలా. అవర్ ఆన్సర్ ఈజ్ 4, 5, 3, 4. 4, 5, 3, 4, 3, 5, 3, 3, 5. ఓకేనా. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్, సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎస్, నథింగ్ బట్ ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ అండి, ఇంకేం లేదు. ఓకేనా. లెటర్ యొక్క సో నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ఏంటంటే మనకి ఏంటంటే ప్రైమ్ నెంబర్ పోర్షన్ అయితే ఒక నెంబరు, ఈవెన్ నెంబర్ పోర్షన్ అయితే ఒక నెంబరు, ఆడ్ నెంబర్ పోర్షన్ అయితే ఇంకో నెంబరు, దట్స్ ఆల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో 4. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. ఓకే, మైనస్ అండ్ డివైడ్ బై ఆ రెండు ఇంటర్చేంజ్ చేయమన్నాడు. ఓకే, చేద్దానండి. సో 20 into 7 ప్లస్ 15 మైనస్ దగ్గర డివైడ్ బై 21 ఇంటూ 105 డివైడ్ బై దగ్గర మైనస్ 95. ఓకే, సింపుల్ వే చేద్దాం. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్షన్ తీసుకుందాం. 15 డివైడ్ బై 21 ఇంటూ 105. 21 5s అండి, 15 into 5 is 75. 20 into 7 is equal to 140. 140 plus 75 minus 95. ఓకేనా. 140 plus 75 is equal to 215 minus 95. So 120. So 120 our answer. Yes, second option our answer, right? According to Botmas. Next, go for next question. 95. So this is a direction based question. Neelam and Manisha starting from the same place run at a rate of 7 kilometers and 9 kilometers respectively అన్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలం వచ్చిందంటే 7 kilometers అంటే ఇదిగోండి. అండ్ ఏంటంటే మనీషా వచ్చిందంటే 9 kilometers. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 2 kilometers. అంటే 1 అవర్కి చూడండి 2 kilometers ఏంటంటే 1 అవర్కి అయితే 1 అవర్కి 2 kilometers వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. అడిగిన క్వశ్చన్ వాట్ టైమ్ విల్ దే టేక్ టు బి 16 kilometers అపార్ట్ ఇఫ్ దే వాక్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ అన్నాడు యాక్చువల్గా. కాబట్టి 1 అవర్కి 2 kilometers అయితే 16 kilometersకి ఎంత టైం పడుతుందన్నాడు యాక్చువల్గా. ఓకేనా. కాబట్టి 16/2 is equal to 8 hours. అవర్ ఆన్సర్ ఈస్, సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అది 1 అవర్కి, దెన్ ఏంటంటే 1 అవర్కి 2 kilometers కాబట్టి 16 kilometers is equal to 8 hours అవర్ ఆన్సర్, రైట్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. 96. పంకజ్ ఈజ్ టాలర్ దాన్ వినోద్. చూడండి ఇదిగోండి, పంకజ్ ఈజ్ టాలర్ దాన్ వినోద్. ఆ వినోద్ హూ ఈజ్ షార్టర్ దాన్ ప్రమోద్. అలా ఉంచండి, తర్వాత ఆర్డర్ కనెక్ట్ చేద్దాం. ఉషా ఈజ్ టాలర్ దాన్ ప్రియాంక. ఓకే, అలా ఉంచండి, మొత్తం తర్వాత కలుపుదాం. బట్ షార్టర్ దాన్ వినోద్ అంట, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉషా రావాలా, ఇక్కడ ప్రియాంక రావాలా, తర్వాత ఇద్దాం. ప్రమోద్ ఈ షార్టర్ దాన్ పంకజ్ అంటే చూడండి, పంకజ్, ప్రమోద్, వినోద్, ఉషా, ప్రియాంక,
ప్రమోద్ ఈ షార్టర్ దాన్ పంకజ్. ఓకే, ఫైనల్ అడిగిన క్వశ్చన్, హూ ఈస్ ద టాలెస్ట్ అని అడిగాడు. అందరికన్నా టాలెస్ట్ పర్సన్ ఎవరని అడిగాడు. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ పంకజ్. అవర్ ఆన్సర్, దిస్ ఈస్ ద ఆర్డర్, దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్. అవర్ ఆన్సర్ ఈజ్ పంకజ్. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. 97. సోనం స్కోర్డ్ మోర్ దాన్ శివాని. ఇదండి, సోనం స్కోర్డ్ మోర్ దాన్ శివాని. ఓకే, పూజ స్కోర్డ్ యాజ్ మచ్ యాజ్ నేహ. పూజ అండ్ ఏంటంటే నేహ, వీళ్ళిద్దరు సేమ్ అంట. పూజ నేహ ఇద్దరు సేమ్. పూజ స్కోర్డ్ యాజ్ మచ్ యాజ్ నేహ. అంజుమాన్ స్కోర్డ్ లెస్ దాన్ నిమిష. అంజుమాన్ స్కోర్డ్ లెస్ దాన్ నిమిష అంట. నిమిష, ఇదిగోండి అంజుమాన్. ఓకే, శివాని స్కోర్డ్ మోర్ దాన్ పూజ. శివాని స్కోర్డ్ మోర్ దాన్ పూజ అంటే ఇప్పుడు రాస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ మనకు ఎవరు వస్తారంటే చూడండి, సోనమ, తర్వాత సోనమ, తర్వాత శివాని తర్వాత ఇప్పుడు పూజ, నేహ, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు యాక్చువల్ అనమాట. సో నిమిష వచ్చి నేహ కన్నా తక్కువ కాబట్టి ఇక్కడ నిమిష, ఇక్కడ అంజుమాన్. ఓకే, తర్వాత నిమిష స్కోర్డ్ లెస్ దాన్ నేహ. ఎస్, నిమిష స్కోర్డ్ లెస్ దాన్ నేహ. అడిగిన క్వశ్చన్ ఏమన్నా అంటే హూ స్కోర్డ్ ద లోయెస్ట్. అందరికన్నా మనకేంటంటే లోయెస్ట్ పర్సన్ ఎవరు, ఇదిగోండి అందరికన్నా లోయెస్ట్ పర్సన్ ఇక్కడ ఇదిగోండి అంజుమాన్. సో టాలెస్ట్, అందరికన్నా ఫస్ట్ వచ్చేందంటే సోనము, అందరికన్నా లాస్ట్ వచ్చేందంటే అంజుమాన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 98. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 35 స్టూడెంట్స్, ఇదండి 35 స్టూడెంట్స్ అంట. 35 స్టూడెంట్స్లో కలిక ఈజ్ ప్లేస్డ్ 7th ఫ్రమ్ బాటమ్. కలిక బాటమ్ 7th అంట. ఇదిగోండి ఎవరు, కలిక బాటమ్ ఇన్ 7th. వేరేస్ అంకుర్ ఈజ్ ప్లేస్డ్ 9th ఫ్రమ్ ద టాప్. అంకుర్ వచ్చిందంటే 9th ఫ్రమ్ ద టాప్. సీమా ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కలిక అండ్ అంకుర్. సీమా అనే పర్సన్ మధ్యలో ఉందంట, వీళ్ళిద్దరికి మధ్యలో ఉందంట. వాట్ ఈజ్ కలికాస్ పొజిషన్ ఫ్రమ్ సీమా అని అడిగాడు యాక్చువల్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలిక బాటమ్ నుంచి 7th ర్యాంక్ అయితే టాప్ నుంచి ఎంత అంటే ఇదిగో చూడండి, టాప్ నుంచి ఎంత అంటే ఏం లేదు. ఆ నెంబర్కి ఒక నెంబర్ యాడ్ చేయండి, 36. ఈ నెంబర్ తీసేయండి 29. అంటే దట్ మీన్స్ 29 నుంచి 29 అంటే ఇప్పుడు ఇద్దరు కూడా ఇటు నుంచి ఒకరు 9, ఇటు నుంచి ఒకరు 29. ఓకేనా, వీళ్ళిద్దరికి మధ్యలో అంటే ఈ 2 నెంబర్లు యాడ్ చేయండి. 29 + 9 ఈజ్ ఈక్వల్ టు 38 బై 2 చేస్తే 19. అంటే దట్ మీన్స్ ఈ పర్సన్ యొక్క ర్యాంక్ 19. ఎవరు మధ్యలో ఎవరున్నారు, సీమా ఉన్నారు. సీమా యొక్క ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 19. కాబట్టి సీమా నుంచి మనకు అడిగింది కలిక కాబట్టి 19 + 10 ఈజ్ ఈక్వల్ టు 29. కాబట్టి సో మనకి కలిక అనే పర్సన్ సీమా దగ్గర నుంచి 10th పొజిషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు ర్యాంకింగ్, రైట్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. 99. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ అందులో ఏ 3 అయినా కానీ ఒక కామన్ ప్రాపర్టీతో స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ మన ఆన్సర్. బేసికల్గా 196 పర్ఫెక్ట్ స్క్వేర్ 14 స్క్వేర్, 64 ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్, 125 ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్. సో 36 ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్. ఆల్ ఆర్ స్క్వేర్ నెంబర్స్, వేర్ యాజ్ సెకండ్ ఆప్షన్ 125 ఇస్ ద క్యూబ్ నెంబర్. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. దెన్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. అడిగిన క్వశ్చన్ ఏమన్నా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజ్ నాట్ ఫిట్ ఇన్ ది లెటర్ నెంబర్ సిరీస్ గివెన్ అన్నాడు. డజ్ నాట్ ఫిట్ అన్నాడు. డజ్ నాట్ ఫిట్. ఓకే, చేస్తాను చూడండి. డజ్ నాట్ ఫిట్ అన్నాడు. సో ఒక్క నిమిషం. G40, J10R, M20P, then P43N. ఏమి లేదండి, జస్ట్ మనకేంటంటే సో జీ నుంచి చూడండి, జీ నుంచి జే నుంచి ఎం నుంచి పి. అంటే దట్ మీన్స్ ఇది 7th లెటర్, 10th లెటర్, 13th లెటర్, 16th లెటర్. అంటే రిలేషను +3 వెళ్ళిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంది. అదేవిధంగా టీ నుంచి చూడండి, టీ నుంచి మనకేంటంటే T20, R18, దెన్ P16, N14 రిలేషన్ -2 రిలేషన్, అది పర్ఫెక్ట్గా ఉంది.
లెటర్ పర్ఫెక్ట్గా ఉంది, లెఫ్ట్ సైడ్ లెటర్ రైట్ సైడ్ లెటర్ పర్ఫెక్ట్గా ఉంది. నెంబర్ చూద్దానండి. నెంబర్ ఏమన్నా అంటే చూడండి 4,10,43 అంటే నథింగ్ బట్ మనము నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ చేస్తాం కదా, దట్స్ ఆల్ సేమ్ అదే క్వశ్చన్. ఇప్పుడు చూడండి రిలేషను అంటే ఇక్కడ మనకి రిలేషను ఇంటూ 2+3, ఇక్కడ రిలేషన్ మనకి ఇంటూ 2+1 ఉండాలి, అంటే ఈ ప్లేస్లో 9 ఉండాలి. ఆ తర్వాత 9కి 20 మ్యాచ్ అయిందని చూద్దాం. ఇంటూ 2+2, ఎస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే 10 ఈజ్ రీప్లేస్డ్ బై 9. సో దట్ ఈస్ వై అవర్ ఆన్సర్ ఏంటంటే J10R, దట్ ఈస్ ఏంటంటే ఆడ్ వన్, డస్ నాట్ ఫిట్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే, సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? ఓకేనండి, థ్యాంక్ యూ.